12 ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగించిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ పదవి విరమణ చేయాలనుకుంటున్నారా? అందుకే అధికార మార్పిడిని కోరుకుంటున్నారా? చైనా కమ్యూనిస్టు పార్టీ విభాగాలకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పేందుకు సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది చైనా వర్గాల నుంచి. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కథే వేరు. 2012 మొదలుకొని ఇప్పటి వరకు ఆయన కొనసాగుతూనే వస్తుంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా తన పట్టు జారిపోకుండా చూసుకుంటున్నారు జిన్పింగ్. 2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిన్పింగ్ ఎంపికైన మొదలు చైనాలో అధికార కేంద్రాలైన పార్టీ అధ్యక్ష కార్యాలయం, సెంట్రల్ మిలిటరీ కమిషన్పై ఆయన ఎంతో పట్టు సాధించారు. అదే బలంతో అవినీతి వ్యతిరేక చర్యలతో లక్షలాది మంది ఉద్యోగులను శిక్షించారు. అనేక మంది సైనిక ఉన్నతాధికారులను ఇంటికి పంపేశారు. అదే పట్టుతో రాజ్యాంగ చట్టాల్లో మార్చి 3వ పర్యాయం సిపిసి ప్రధాన కార్యదర్శిగా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే చైనాలో ఇప్పుడు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ్యాంగాన్ని మార్చి జీవితాంతం అధికారంలో ఉండేలా ప్లాన్ చేసుకున్న జిన్పింగ్ మెల్లగా అధికార కాంక్ష నుంచి బయటపడేందుకు సిద్ధంగా ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. చైనాకు అంతకుముందు ఉన్న అధ్యక్షుడు ఒక ఎత్తు, జిన్పింగ్ మరొక ఎత్తు. ఎందుకంటే 3వసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు జిన్పింగ్. అందరూ 5 ఏళ్ల చొప్పున 2 సార్లు పనిచేసి పదవి విరమణ చేయగా మావో జెడంగా అంతటి నేతగా చెప్పుకుంటూ జిన్పింగ్ 3వసారి అధ్యక్ష పదవిని చేపట్టారు. 3వ పర్యాయం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పదవీ కాలం 2027తో ముగుస్తుంది. జిన్పింగ్ గురించి ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. వయోభారం కారణంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తప్పుకుంటారన్న ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. చైనాలో అత్యంత శక్తివంతమైన అధికార కమ్యూనిస్టు పార్టీ కీలక శాఖలకు ఆయన అధికారం అప్పగించడం కూడా ప్రారంభించారు. జిన్పింగ్ తన 12 ఏళ్ల పాలనలో అధికార పార్టీ విభాగాలకు అధికారాలు బదలాయింపు చేపట్టడం ఇదే తొలిసారి. అధికార బదిలీకి లేదంటే పదవి విరమణకు జిన్పింగ్ సన్నాహాలు చేసేందుకే ఇదంతా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన 24 మంది సభ్యుల పొలిటికల్ బ్యూరో జూన్ 30వ తేదీన సమావేశమై పార్టీ రాజ్యాంగం పనితీరుపై నూతన నిబంధనలపై సమీక్షించారు. ఆ సమావేశానికి స్వయంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నేతృత్వం వహించారు. నూతన నిబంధనలు, సిపిసి సెంట్రల్ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఆలోచనాత్మకంగా అన్ని సంస్థలతో సమన్వయంగా ఉండాలని సందర్భంగా జిన్పింగ్ నొక్కి చెప్పారని సమాచారం. తద్వారా ఆయా సంస్థలు మరింత ప్రభావవంతమైన నాయకత్వం, కీలకమైన అంశాల్లో సమన్వయం, ప్రణాళికలపై బాగా దృష్టి పెట్టేలా ఉండాలని ఆదేశించారు. పొలిటికల్ బ్యూరో సమావేశం అధికార బదలాయింపులకు సంకేతమన్న వాదన వినిపిస్తోంది. కొన్ని నెలలుగా అధికార కమ్యూనిస్టు పార్టీలో అధికారంపై అంతర్గతంగా వివాదం నడుస్తుందని విదేశాల్లో ఉంటున్న ప్రభుత్వ వ్యతిరేక చైనా జాతీయులు చెబుతున్నారు. పొలిటికల్ బ్యూరో సమావేశం జిన్పింగ్ పదవి విరమణకు జరుగుతున్న వ్యూహాత్మకమేనన్న మాట కూడా వినిపిస్తోంది. అధికార బదిలీకి కీలక సమయం కాబట్టే కమ్యూనిస్టు పార్టీలో కీలక విభాగాలకు నిబంధనలు ఖరారు చేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. అతిపెద్ద అంశాలపై కొన్ని అధికారాలను కొన్ని పార్టీ విభాగాలకు కట్టబెట్టే ప్రయత్నాల్లో జిన్పింగ్ ఉన్నట్లు మరికొందరు నిపుణులు చెబుతున్నారు. తన ప్రణాళికలో ఉన్న ప్రాధాన్యతలు క్రింది స్థాయిలో ఉండే అధికారులు కూడా నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి పై స్థాయిలో నిఘా పెట్టడం కూడా అధికారులు పంచడం వెనక ఉద్దేశం కావచ్చని కూడా ఒక విశ్లేషణ వెలువడుతుంది. ఈ కారణాలతోనే తొలిసారి బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ వెళ్లలేదని కూడా సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల యుద్ధం ప్రకటించి $440 బిలియన్ బీజింగ్ ఎగుమతులపై సుంకాలు విధించిన సమయంలోనే తన అధికారాలను జిన్పింగ్ పంచుతూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టారిఫ్ల యుద్ధం, ఇళ్ల మార్కెట్టు పడిపోవడం వంటి కారణాలతోనే చైనా ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ నిరంతరాయంగా మందగిస్తోంది. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా నగరాలు మూసివేయడం వంటి విధానాలు కూడా విఫలమవడం కూడా ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. జీరో కోవిడ్ పాలసీ వల్ల పరిశ్రమలు మూతపడి తీవ్ర స్థాయిలో వ్యాపారాలకు ఆటంకం కలిగింది. ఈ ప్రతికూలతలు అధిగమించే ఉద్దేశం కూడా జిన్పింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈలోపే జిన్పింగ్ పదవి విరమణ చేయటమో లేక అధికారాన్ని బదలాయించడమో తేలిపోతుందని కూడా నిపుణులు భావిస్తున్నారు.
ప్రస్తుతం చైనాలో అత్యున్నత అధికారాలన్నీ యూక్సియా చేతుల్లోనే ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. కమ్యూనిస్టు పార్టీలో శక్తివంతమైన 24 మంది సభ్యుల పొలిట్ బ్యూరోలో జాంగ్ యూక్సియా కూడా ఒక సభ్యుడు. ఆయనకు కమ్యూనిస్టు పార్టీలోని సీనియర్లు, మాజీ అధ్యక్షుడు హూ జింటావో వర్గం సపోర్టుగా ఇస్తుంది. ఇక 2022లో సిపిసి మహాసభల నుంచి జింటావోను ఆరోగ్యంగా బాగాలేదనే సాకుతో అవమానకర రీతిలో బయటకును పంపించివేశారు. ఓపెన్గా జరిగిన ఈ సంఘటనను యావత్తు ప్రపంచం చూసింది. కమ్యూనిస్టు పార్టీలో ప్రభుత్వంలో తన ఏకఛత్రాధిపత్యం కోసమే జిన్పింగ్ ఈ పని చేయించారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే జింటావో తన టైం రావడంతో చక్రం తిప్పుతున్నారని, జిన్పింగ్ను పక్కకు తప్పించే వ్యూహం కూడా ఆయనదేనని అంటున్నారు. జిన్పింగ్ వారసుడిగా వినిపిస్తున్న మరొక పేరు వాంగ్ యాంగ్. చైనాలో మావో జెడాంగ్ తరువాత ఆ దేశాన్ని ఆర్థిక సంస్కరణల బాట పట్టించిన డెంగ్ జావోపింగ్ ప్రోత్సాహంతో వాంగ్ యాంగ్ రాజకీయాల్లోకి వచ్చారు. సాంకేతిక నిపుణుడిగా మార్కెట్ ఆధారిత సంస్కరణలకు దిశానిర్దేశం చేస్తున్న నేతగా ఆయనకు పేరుంది. మరొక విషయం ఏమిటంటే చైనీస్ సోషల్ మీడియాలో అధ్యక్ష మార్పునకు సంబంధించిన పోస్టులు వెంటనే డిలీట్ చేసేలా గ్రేట్ ఫైర్ ఆఫ్ వాలా చైనా ద్వారా సెన్సార్షిప్ కొట్టారు. ఇక వీబో, వీచాట్ ఎవరైనా అధ్యక్షుడి అదృశ్యం గురించి పోస్టు పెడితే వెంటనే డిలీట్ అయిపోతున్నాయి. జిన్పింగ్తో సంబంధం ఉన్న కోవట్లు అంటే అధ్యక్షుడు, అదృశ్యం, తిరుగుబాటు వంటి వర్డ్స్ను బ్లాక్ చేశారు. కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాల్సిందే. అధ్యక్షుడు సెలవులో ఉన్నాడా, బీజింగ్లో ఎవరూ లేరు, ఇలాంటి సటైరికల్ పోస్టులు కూడా కనిపిస్తున్నాయి. అయితే అవి వెంటనే డిలీట్ అవుతున్నాయి కూడా. సో అదే మ్యాటర్. బీజింగ్లో ఏం జరుగుతుందన్నది మరికొద్ది రోజుల్లో ఒక క్లారిటీ రాబోతోంది. నిజానికి చైనాలో ఏం జరుగుతుందో పెద్దగా బయటకు తెలియదు. కానీ కొన్ని రిపోర్ట్ల ప్రకారం నిరుద్యోగం భారీగా పెరిగిపోతోంది. రియల్ ఎస్టేట్ డల్ అయింది. విదేశీ రుణం 50 లక్షల కోట్ల డాలర్లకు పెరిగిపోయింది. జీవన ప్రమాణాలు పడిపోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై అసంతృప్తి పెరిగిపోతోంది. చాలా చోట్ల నిరసనలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఫ్యాక్టరీలు ధ్వంసం చేయడం, దోపిడీలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జిన్పింగ్ను పక్కన పెట్టడం ద్వారా ప్రజాగ్రహాన్ని చల్లార్చవచ్చని సిపిసి ప్రయత్నిస్తుందా అన్న చర్చ కూడా జరుగుతోంది.